సో మనం ఎక్కడ ఉన్నామంటే కనుక కంప్యూటేషన్ ఆఫ్ క్యాపిటల్ గెయిన్ గురించి మాట్లాడుకుంటున్నామండి. సో వాట్ వీ హ్యావ్ సీన్ సో ఫార్ ఇస్ క్యాపిటల్ అసెట్ చూసాం, క్యాపిటల్ అసెట్ క్లాసిఫికేషన్ చూసాం, క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ చూసాం, క్యాపిటల్ అసెట్స్ లోకి ఇంక్లూడ్స్ ఎక్స్క్లూడ్స్ చూసాం, క్యాపిటల్ అసెట్ క్లాసిఫికేషన్ చూసాం, ట్రాన్స్ఫర్ చూసాం, ట్రాన్స్ఫర్ డెఫినిషన్ చూసాం, ట్రాన్స్ఫర్ ఇంక్లూడ్స్ ఎక్స్క్లూడ్స్ అని చూసాం. తర్వాత కంప్యూటేషన్ స్టార్ట్ చేసుకున్నాం. కంప్యూటేషన్ అనే సెక్షన్ 48 లో జనరల్ కంప్యూటేషన్ నాన్ డిప్రిసిబుల్ అసెట్ కి చెప్పారని చెప్పుకున్నాం. సో అందులో లాంగ్ టర్మ్ సంబంధించిన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సంబంధించిన క్యాలిక్యులేషన్ చూసాం, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ సంబంధించిన క్యాలిక్యులేషన్ కూడా చూసాం. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ లో మనకి చూస్తే గనక ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తో స్టార్ట్ అవుతుంది, లెస్ ఎక్స్పెన్స్ ఆన్ ట్రాన్స్ఫర్ ఉంది. తర్వాత ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ తీసేస్తే మనకి గ్రాస్ క్యాపిటల్ గెయిన్, అందులోంచి ఎగ్జంప్షన్స్ మైనస్ చేస్తే మనకి అప్పుడు టాక్సిబుల్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లో అయితే కనుక ఇండెక్సేషన్ బెనిఫిట్ ఉండదు, మిగిలినంతా సేమ్ టు సేమ్. అందులో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఇప్పుడు ఎలా తీసుకోవాలి అనేది చూసాం. అండ్ స్పెషల్ కేసెస్ ఆఫ్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ మనం చూసాం, లైక్ సెక్షన్ 50C 50CA అలాగనమాట. తర్వాత ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ గురించి మనం మాట్లాడుకున్నాం. అలాగే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ గురించి కూడా మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాము. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లో చూస్తే కనుక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇస్ నథింగ్ బట్ ద పర్చేజ్ వాల్యూ, a price paid or incurred by the SSE for acquiring the capital asset. అసెట్ ని మనం పర్చేజ్ చేయడానికి ఎంతైతే మనం ఖర్చు పెట్టామో దాన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని చెప్పేసి అని అంటున్నాడండి. సర్టెన్ కేసెస్ లో మనం చూసామండి ఏంటంటే దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. కొన్ని కేసెస్ లో ఇప్పుడు HUF నుంచి HUF లో ఉన్న మెంబర్ కి అసెట్ అనేది ట్రాన్స్ఫర్ అయింది అంటే కనుక దాన్ని ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేస్తామా అంటే సెక్షన్ 47 లో వేరియస్ క్లాజెస్ ప్రకారం ఇక్కడ చెప్పుకున్నవన్నీ కూడా మనం ఏం చేస్తున్నారండి, దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేయట్లేదంట. ఓకే, సో అలా ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేయనివి ఏవైతే ఉన్నాయో అక్కడ HUF నుంచి అక్కడ పార్టిషన్, పార్షల్ పార్టిషన్ కానీ కంప్లీట్ పార్టిషన్ కానీ జరగడం వల్ల ప్రాపర్టీ అనేది ఇక్కడ కోపార్సనర్ కి వెళ్ళింది. ఆ కోపార్సనర్ కనుక అసెట్ అమ్మేస్తే ఇప్పుడు సేల్ వాల్యూ అంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఉంటుంది. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏంటి, కోపార్సనర్ కి. కోపార్సనర్ అయినా ఖర్చు పెట్టాడంటే అసెట్ ని ఎక్వైర్ చేయడానికి లేదు, ఎవరు ఖర్చు పెట్టారు, HUF ఖర్చు పెట్టిందండి. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక HUF నుంచి కోపార్సనర్ కి వచ్చిన ట్రాన్సాక్షన్ ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ అవ్వలేదు కాబట్టి అంటే సెక్షన్ 47 లో ఇట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అని చెప్పేసానంటే కనుక కాస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్, కోపార్సనర్ ఎవరైతే ఉన్నారో కోపార్సనర్ కి ఆ ప్రాపర్టీ ఎలా వచ్చిందంటే HUF దగ్గర నుంచి వచ్చింది కాబట్టి HUF దగ్గర నుంచి HUF కి కాస్ట్ ఎంతైతే అయిందో ఆ కాస్ట్ ని ఇక్కడ తీసుకోమని చెప్పేసి చెప్తున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ HUF నుంచి గనక కోపార్సనర్ కి వచ్చిన ప్రాపర్టీ టాక్సిబుల్ అయింది అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా కన్సిడరేషన్, ట్రాన్స్ఫర్ అండ్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆల్రెడీ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టి ఉంటారు కాబట్టి ఇక్కడ అక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఏదైతే తీసుకున్నారో అది ఇక్కడ ఏమవుతుందండి, కాస్ట్ అవుతుంది. సో కానీ ఇక్కడ HUF నుంచి కోపార్సనర్ కి వచ్చిన ట్రాన్సాక్షన్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ కాబట్టి అక్కడ ట్రాన్స్ఫర్ లో టాక్సిబుల్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నారంటే కోపార్సనర్ కి ఏ విధమైన కాస్ట్ లేదు కాబట్టి HUF కి ఏదైతే కాస్ట్ ఉందో అదే కాస్ట్ ని కన్సిడర్ చేస్తున్నారంట, కాస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ కన్సిడర్ చేస్తున్నారంట. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ ది స్పెసిఫైడ్ మోడ్స్, ఈ మోడ్స్ ప్రకారం అయితే కనుక మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా తీసుకుంటారంటే అండి, కాస్ట్ టు ద ప్రీవియస్ ఓనర్. సార్ జనరల్ గా ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి సార్ అంటే ఇక్కడ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ లో దాన్ని ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేసి ఉంటావా చేయరా అంటే ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ చేయకపోతే కనుక అప్పుడు ఇక్కడ కాస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ మనం కాస్ట్ కింద తీసుకోవాలి చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే,
రైట్. సో నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ సర్టెన్ స్పెషల్ కేసెస్. కొన్ని స్పెషల్ కేసెస్ లో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ చెప్తున్నాడండి. వాటి గురించి డిస్కస్ చేద్దామండి ఒక్కొక్కటిగా. ఓకే, రైట్. షేర్స్ ఇష్యూడ్ బై అన్ అమాల్గమేటెడ్ ఇండియన్ కంపెనీ in lieu of the shares held in amalgamating company in the scheme of amalgamation అని చెప్పేసి అని అంటున్నాడండి. అమ్మా ఇక్కడ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే ఏంటంటే ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ కలిపి అమాల్గమేట్ అయ్యి ఏమైందంటే ఏబి లిమిటెడ్ అయిందంట. ఇక్కడ ఏ లిమిటెడ్ ఏమో బి లిమిటెడ్ ఏమో అమాల్గమేటింగ్ కంపెనీస్. ఓకే, ఏబి లిమిటెడ్ ఏమో అమాల్గమేటెడ్ కంపెనీ. ఈ అమాల్గమేటింగ్ కంపెనీస్ లో షేర్స్ ఉన్నందుకు నాకేం చేశారు, అమాల్గమేటెడ్ కంపెనీలో షేర్స్ అనేవి ఇచ్చారు. ఇప్పుడు నేను కనుక అమాల్గమేటెడ్ కంపెనీలో ఉన్న షేర్స్ ని సేల్ చేస్తున్నట్లయితే ఏబి లిమిటెడ్ కి సంబంధించిన కాస్ట్ ఎంత అంటే కాస్ట్ లేదు. ఎందుకంటే నువ్వు ఏబి లిమిటెడ్ షేర్స్ కొనలా, ఏ లిమిటెడ్ షేర్స్ కొన్నావు. అలాంటప్పుడు ఏం చేస్తారు అనే సిచ్యువేషన్ అండి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏంటో చూడండి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ది షేర్స్ హెల్డ్ ఇన్ అమాల్గమేటింగ్ కంపెనీ అనేది ఇక్కడ ఏ లిమిటెడ్ కొనడానికి ఎంతైతే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అయిందో అదే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని ఏబి లిమిటెడ్ షేర్స్ సేల్ చేసినప్పుడు అక్కడ మైనస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని చెప్పేసి మనం ఎంత వేస్తామండి, ది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఫర్ ది ఎక్వైరింగ్ ఏ లిమిటెడ్. ఏ లిమిటెడ్ ని ఎక్వైర్ చేయడానికి నాకు ఎంతైతే ఖర్చు అయిందో అదే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద నేను తీసుకుంటానంటండి, ఏబి లిమిటెడ్ సంబంధించిన షేర్స్ అయినా సరే. ఓకే, నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ బాండ్స్, డిబెంచర్ స్టాక్ ఆర్ డిపాజిట్ సర్టిఫికేట్ ఆఫ్ ఎ కంపెనీ ఇంటూ షేర్స్ ఆర్ డిబెంచర్స్ అని చెప్పేసి అని అంటున్నాడండి. సో ఇక్కడ బాండ్స్, డిబెంచర్స్, స్టాక్, డిపాజిట్ సర్టిఫికెట్లు వీటిని మనం షేర్స్ లోకి కానీ డిబెంచర్స్ లోకి కానీ కన్వర్ట్ చేసినట్లయితే ఆ కన్వర్ట్ చేసిన డిబెంచర్స్ ని నేను కన్వర్ట్ చేసిన షేర్స్ ని నేను సేల్ చేస్తున్నట్లయితే కాస్ట్ ఎంత అని చెప్పేసానంటే మనం కన్వర్ట్ చేసిన షేర్స్ కి లేదా కన్వర్ట్ చేసిన డిబెంచర్స్ కి కాస్ట్ ఏమి ఉండదండి. అవి ఎలాగైతే వచ్చాయో, సపోజ్ నేను డిబెంచర్స్ కొనడం వల్ల నాకు షేర్స్ అనేవి వచ్చాయండి. ఇప్పుడు షేర్స్ కి కాస్ట్ ఎంత అంటే కాస్ట్ ఉండదు. మరి ఏం చేయాలి అని చెప్పేసానంటే that converted part of the cost of acquisition of such bonds, debenture stock or deposit certificate in relation to which such asset, that is shares or debentures, is acquired అని చెప్పేసి చెప్తున్నాడండి. ఆ డిబెంచర్స్ ఎక్వైర్ చేయడానికి మనకి ఎంతైతే కాస్ట్ అయిందో ఆ కాస్ట్ ని మనం కన్సిడర్ చేయాలి అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎ స్పెసిఫైడ్ సెక్యూరిటీ ఆర్ స్వెట్ ఈక్విటీ షేర్స్. సో స్వెట్ ఈక్విటీ షేర్స్ కనుక మనకు వచ్చినట్లయితే మనం ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద ఎంత తీసుకోవాలి అనేది పాయింట్ అండి. రైట్, జస్ట్ 1 minute. రైట్, మనం స్వెట్ ఈక్విటీ షేర్స్ గురించి సాలరీస్ అనే చాప్టర్ లో మాట్లాడుకున్నాం అండి. సాలరీస్ అనే చాప్టర్ లో స్వెట్ ఈక్విటీ షేర్స్ అని చెప్పేసి స్వెట్ ఈక్విటీ షేర్స్ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ స్వెట్ ఈక్విటీ షేర్స్ కనుక కంపెనీ కనుక మనకి అలాట్ చేసినట్లయితే అక్కడ దీన్ని పర్క్విజిట్ కింద ట్యాక్సబిలిటీలోకి తీసుకుంటామని చెప్పి ఈ స్వెట్ ఈక్విటీ షేర్స్ ని ట్యాక్సబుల్ అనేది ఎలా చేయాలనేది మాట్లాడుకున్నాం. నార్మల్ గా స్వెట్ ఈక్విటీ షేర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ స్వెట్ ఈక్విటీ షేర్స్ మనకి ఏం చేస్తారండి, బయట మార్కెట్ వాల్యూ కంటే తక్కువకి మనకి అలాట్ చేస్తారు అని చెప్పేసి అని చెప్పుకున్నాం. ఈ మార్కెట్ వాల్యూ కంటే తక్కువకి లెస్ దాన్ ది మార్కెట్ వాల్యూ మనకి అలౌ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ఎంతైతే మనం ఆ షేర్స్ కి పే చేస్తున్నామో దానికి అంటే ప్రైస్ పెయిడ్
మార్కెట్ వాల్యూ మైనస్ ప్రైస్ పెయిడ్, ఈ రెండింటిని గ్యాప్ మీద మనం ఏం చేస్తాం, పర్క్విజిట్ కింద ట్రీట్ చేస్తాం. ఏం చేస్తాం, పర్క్విజిట్ కింద ట్రీట్ చేసి ఇక్కడ మార్కెట్ వాల్యూ అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది షేర్స్ మైనస్ ప్రైస్ పెయిడ్ ఏదైతే ఉందో అది తీసేస్తే మనకి పర్క్విజిట్ వస్తుందండి. ఈ పర్క్విజిట్ మీద మనం ఏం చేయాలి, ట్యాక్స్ కట్టాలి. ఏ హెడ్ లో ట్యాక్స్ కట్టాలి, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో మనం ట్యాక్స్ కట్టాలి. రైట్ సార్, ఇప్పుడు ప్రైస్ పే చేశాను, ఈ గ్యాప్ మీద నేను ఏం చేశానండి, ట్యాక్స్ పే చేస్తాను, ట్యాక్స్ కూడా పే చేస్తాను. మరి అలాంటప్పుడు నాకు ఈ షేర్స్ ని, నాకు ఎలాగైతే ఇప్పుడు ఈ స్వెట్ ఈక్విటీ షేర్స్ వచ్చాయో ఆ షేర్స్ ని కనుక నేను సేల్ చేసుకున్నట్లయితే, షేర్స్ ని నేను సేల్ చేసినట్లయితే, నేను సేల్ చేసినట్లయితే అప్పుడు ఎలాగ సార్ అని చెప్పేసానంటే, ఈ షేర్స్ ని కనుక నేను సేల్ చేస్తే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటే ఎంతైతే సేల్ చేస్తానో ఆ వాల్యూ ప్లస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని చెప్పేసి మనం మైనస్ చేసుకునేటప్పుడు ఏ వాల్యూని మైనస్ చేయాలి సార్, నేను యాక్చువల్ గా ప్రైస్ పే చేసిందా, ఈ గ్యాప్ మీద కూడా నేను ట్యాక్స్ పే చేస్తాను కాబట్టి ఈ ఈ గ్యాప్ ప్లస్ ప్రైస్ పేడ్ అంటే నథింగ్ బట్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ. సో ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూని నేను కాస్ట్ కింద తీసుకోవాలా అని చెప్పేసానంటే ఇక్కడ ఏం చెప్తున్నాడో ప్రొవిజన్ ఒకసారి చూడండి. Fair market value as on the date of exercise of the option which has been taken into account while computing the value of the perquisite under section 17(2) in the hands of the employee. ఎంప్లాయీ చేతిలో ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ అని చెప్పేసి ఎంతైతే తీసుకుని మనం పర్క్విజిట్ క్యాలిక్యులేట్ చేసామో అదే ఫెయిర్ మార్కెట్ వాల్యూని ఏం చేస్తున్నాడండి, కాస్ట్ కింద తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడండి. అమ్మ చాలా సింపుల్ అమ్మ. ఇక్కడ ఏంటంటే ఆ రోజున ఫెయిర్ మార్కెట్ వాల్యూ, ఇప్పుడు నాకు మార్కెట్ లో ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంటే మార్కెట్ లో షేర్ అనేది 1000 రూపీస్ ఉంది, ఓకే, నా దగ్గర నుంచి 400 రూపీస్ తీసుకున్నారు అని చెప్పేసి అని అనుకుంటే కనుక ఇక్కడ నాకు ఎంత బెనిఫిట్ ఇచ్చారండి, 600 బెనిఫిట్ ఇచ్చారండి. ఈ 600 మీద నువ్వేం చేసావు, ట్యాక్స్ పే చేసావు. అంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో ట్యాక్స్ అనేది పర్క్విజిట్ రూపంలో ట్యాక్స్ అయిపోయింది. సో 400 పే చేసాము, 600 మీద ట్యాక్స్ కట్టేసాము. సో కాబట్టి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకోవాలంటే 1000 అనేది తీసుకోవాలి. ఇప్పుడు అలాంటి షేర్ ని నేను 1500 కి అమ్మాను అంటే కనుక అందులో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత మైనస్ చేయాలంటే అండి 1000 మైనస్ చేసి మిగిలిన దాన్నే మీకు క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఈ 600 వరకు ఎక్కడ ట్యాక్స్ అయిపోయిందండి, పర్క్విజిట్స్ అని చెప్పేసి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో ట్యాక్స్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ గ్యాప్ ని ఈ 1500 మైనస్ 1000 ని 500 ని ఏం చేశాడండి, క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ చేస్తున్నాడు. టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 1000 మనం ట్యాక్స్ పే చేసేసాం కాబట్టి. ఓకే రైట్. నెక్స్ట్, where the capital asset being units in a consolidation scheme of a mutual fund becomes a property of the SSC in consideration of a transfer అనుకుంటే గనక అంటే యూనిట్స్ అనేవి నాకు ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ యూనిట్స్ ఉండేవంటండి. ఓకే, దాన్ని తీసుకెళ్లి వేరే ఫండ్స్ తో కలిపేసి మిక్స్డ్ ఫండ్ ఒకటి క్రియేట్ చేసి ఆ మిక్స్డ్ ఫండ్ లో యూనిట్స్ అనేవి నాకు అలాట్ చేశాడంట అండి. యూనిట్స్ అనేవి అలాట్ చేశాడంట. ఈ యూనిట్స్ తీసేసుకున్నాడు, ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ లో యూనిట్స్ తీసేసుకుని మిక్స్డ్ ఫండ్ లో యూనిట్స్ అనేవి నాకు అలాట్ చేశాడండి బై కన్సాలిడేషన్ స్కీమ్ ద్వారా. అప్పుడు ఏం చేయమంటున్నాడు చూడండి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్స్ ఆఫ్ ది asset shall be deemed to be the cost of acquisition of the units consolidated scheme of mutual fund. అంటే ఇప్పుడు నాకు ఈ యూనిట్స్ కన్సాలిడేషన్ స్కీమ్ లో వచ్చిన యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కాస్ట్ ఎంత అంటే వాటి కాస్ట్ ఏముండదండి. దానికి ముందు ప్రీవియస్ గా మనం ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ యొక్క యూనిట్స్ ఎక్వైర్ చేయడానికి ఎంతైతే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఉందో అదే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద మనం తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఓకే రైట్. కన్వర్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇంటూ ఈక్విటీ షేర్స్, వెరీ సింపుల్, చాలా సింపుల్ గా చెప్పొచ్చు అండి. ఏంటి, ప్రిఫరెన్స్ షేర్స్ ని ఈక్విటీ షేర్స్ లోకి మారిస్తే కనుక ఈక్విటీ షేర్స్ ని తర్వాత సేల్ చేస్తే కాస్ట్ ఆఫ్ ది ఈక్విటీ షేర్స్, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ది ఈక్విటీ షేర్స్ అనేది ఉండదండి. మరి అలాంటప్పుడు ఏముంటుంది, ఆ ఈక్విటీ షేర్ అలాట్ అవడానికి ముందు ప్రిఫరెన్స్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిఫరెన్స్ షేర్స్ ఎక్వైర్ చేయడానికి ఏదైతే కాస్ట్ ఉందో అదే కాస్ట్ కన్సిడర్ చేస్తాము. చూడండి, దట్ పార్ట్ ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రిఫరెన్స్ షేర్స్ ఇన్ రిలేషన్ టు విచ్ సచ్ ఈక్విటీ షేర్స్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్పేసి అంటున్నాడండి. సో ఆ ప్రిఫరెన్స్ షేర్స్ ఇచ్చేసి ఈక్విటీ షేర్స్ అరైవ్ అయ్యావు కాబట్టి ఆ ఈక్విటీ షేర్స్
కాస్ట్ ఎంత అని చెప్పేసి అంటే ఈక్విటీ షేర్స్ కాస్ట్ ఉండదు, కానీ ప్రిఫరెన్స్ షేర్స్ కి ఏదైతే కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్ ఇక్కడ మనం అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, నెక్స్ట్. సో లాస్ట్ పాయింట్ చూడండి. ఓకే, ఇంకా ఉన్నాయి ఈ పేజీలో లాస్ట్ పాయింట్. Where the capital asset being units in a consolidation plan of a mutual fund scheme becomes a property of the SSE in the consolidation of the transfer. The cost of acquisition of such units shall be deemed to be the cost of acquisition of the units on the consolidation plan of scheme of the mutual fund అంటున్నాడండి. అంటే ఇక్కడ కూడా సేమ్, ఇందాక మ్యూచువల్ ఫండ్స్ కన్సాలిడేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ లో నేను కొన్నాను, ఆ తర్వాత మిక్స్డ్ ఓరియంటెడ్ ఫండ్ లో నాకు యూనిట్స్ అనేవి అలాట్ చేశారని చెప్పేసానంటే ఆ మిక్స్డ్ ఓరియంటెడ్ ఫండ్ యొక్క కాస్ట్ ఎంత అనేది మనకి తెలియదు లేదు, కానీ ఆ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ యొక్క కాస్ట్ ఎంత తెలుసు కాబట్టి వాటి కాస్ట్ ని ఇక్కడ కన్సిడర్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్. సో ఇక్కడ ఏంటంటే ఒకసారి మళ్ళీ చూడండి అమ్మా. ఏ అనేవాడు బి అనేవాడికి బి అనేవాడు ఏ అనేవాడికి ప్రాపర్టీ గిఫ్ట్ ఇచ్చాడు, 50 lakhs వర్త్ ఆఫ్ ప్రాపర్టీ వితౌట్ ఎనీ కన్సిడరేషన్. ఇది గిఫ్ట్ రూపంలో మనకి ఏమవుతుందంటే అండి ట్యాక్సబుల్ అవుతుంది. ఎక్కడ అదర్ సోర్సెస్ లో ట్యాక్సబుల్ అవుతుంది. ఇక్కడ ఏదైతే వాల్యూని మనం కన్సిడర్ చేసామో అదే వాల్యూని ఇక్కడ మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద కన్సిడర్ చేయాలంట. ఎందుకు అని చెప్పేసానంటే ఇక్కడ ఈ ప్రాపర్టీని మనం కనుక సేల్ చేస్తే 75 lakhs వస్తే కనుక ఆల్రెడీ ఎంత ట్యాక్స్ కట్టేశారండి, ఎంత వాల్యూ మీద ట్యాక్స్ కట్టేశారండి, 50 lakhs వర్త్ వాల్యూ మీద ట్యాక్స్ కట్టేశారండి. ఎందుకంటే ఈ 56,210 లో మనం గిఫ్ట్ రూపంలో వాల్యూ అనేది ఎంత కన్సిడర్ చేసామంటే 50 lakhs కన్సిడర్ చేసాం కాబట్టి మిగిలిన 25 lakhs ఏమవుతుందంటే అండి ఇక్కడ ట్యాక్సిబుల్ అవ్వాలి. అందుకోసం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకోవాలి, ఇక్కడ గిఫ్ట్ అని చెప్పేసి ఎంతైతే వాల్యూ కన్సిడర్ చేసామో అదే వాల్యూని మనం ఇక్కడ taxable చేయాలని చెప్పేసి అంటున్నాడు. వాల్యూ అడాప్టెడ్ అండర్ సెక్షన్ 56(2)(10) shall be deemed to be the cost of acquisition of such property on subsequent transfer అని చెప్పేసి చెప్పాడు. నెక్స్ట్. Capital asset being shares in a project in the form of land or building or both referred under section 45(5)(a). Okay, right. So cost of acquisition shall be the amount which is deemed to be the full value of the consideration, that is stamp duty value on the date of issue of the said certificate of completion as increased by the consideration received in cash as provided in 45(5)(a అని చెప్పేసి చెప్తున్నాడు. రైట్. మా 45(5)(a) అంటే కనుక మీరు చూస్తే 45(5)(a) అంటే ఏ సెక్షన్ సార్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే మనం జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకున్నామండి. చార్జబుల్ సెక్షన్ 45 అనగానే చార్జబుల్ సెక్షన్, అందులో 5A అంటే జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ అండి. సపోజ్ నాకు ల్యాండ్ ఉందండి, ఒక 500 square yards ఆఫ్ ల్యాండ్ ఉంది. 500 square yards ఆఫ్ ల్యాండ్ అనేది నాకు ఉంది. ఈ 500 square yards ఆఫ్ ల్యాండ్ నేను ఏం చేశానంటే డెవలప్మెంట్ కి ఇచ్చానంటండి. నేను ఎవరండి? ల్యాండ్ ఓనర్. ఓకే, ఈ ల్యాండ్ ఓనర్ ఏం చేశాడంట డెవలప్మెంట్ కి ఇచ్చాడంట. ఎవరికి? డెవలపర్ కి. ఓకే, ఈ డెవలపర్ ఏం చేశాడంట he has constructed 10 flats. 10 flats కన్స్ట్రక్ట్ చేశాడంట. ఈ 10 flats కన్స్ట్రక్షన్ చేసి ఏం చేశాడు అంటే కనుక అందులో 6 flats ఓనర్ కి ఇచ్చాడంట, ల్యాండ్ ఓనర్ కి ఇచ్చాడంట, 4 flats తను తీసుకున్నాడంట అండి. ఓకే, ఈ ఖర్చు ఎంత పెట్టిందవాడు వాడు ఈ 4 flats అమ్ముకుని ఆ ఖర్చును రికవరీ చేసుకుంటాడు. ల్యాండ్ కాస్ట్ ఇంక్లూడ్ అయిందా ఇందులో? లేదు. ఇక్కడ ఈ 6 flats మనకి ఏవైతే వస్తాయో ఈ 6 flats ని మనం ఏం చేస్తామంటే 45(5)(a) లో చార్జబిలిటీ సెక్షన్ లో మనకి ఏం చెప్పారంటే కనుక ఈ 6 flats యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోమన్నారు. ఈ 6 flats యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకోమన్నారు. ఏ రోజు ఉన్నది? కంప్లీషన్ సర్టిఫికేట్ ఎప్పుడైతే వస్తుందో, ఆ ప్రాపర్టీ యొక్క కంప్లీషన్ సర్టిఫికేట్ ఎప్పుడైతే వస్తుందో, ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఎప్పుడైతే వస్తుందో
దాని స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది మనం అడాప్ట్ చేయాలి అని చెప్పేసి అని చెప్పారండి. ఓకే, రైట్. ఆ వాల్యూకి మనకి ఈ ల్యాండ్ కాస్ట్ కి మధ్య ఉన్న గ్యాప్ ని మనం ఏం చేస్తాం, అక్కడ 45 లో ట్యాక్స్ చేస్తాం. ఓకే, రైట్. ఈ 6 ఫ్లాట్స్ యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ తీసుకున్నాను యాజ్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ప్లస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని చెప్పేసి ఈ ల్యాండ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ కాస్ట్ మనం మైనస్ చేస్తాం. అప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుంది. రైట్. ఇప్పుడు ఆల్రెడీ క్యాపిటల్ గెయిన్ లో మనం ఏం చేసాం, ట్యాక్స్ కట్టాం. ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటే ఏం చేస్తారండి, స్టాంప్ డ్యూటీ వాల్యూ యాజ్ ఆన్ ఈ 6 ఫ్లాట్స్ యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. సో స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏ రోజు తీసుకుంటాం అంటే యాజ్ ఆన్ కంప్లీషన్ సర్టిఫికేట్. కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది వచ్చిన రోజున, సర్టిఫికేట్ అనేది మనం అబ్టైన్ చేసిన రోజున స్టాంప్ డ్యూటీ వాల్యూ అనేది మనం ఏం తీసుకుంటామండి, ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ కి తీసుకుని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. క్యాపిటల్ గెయిన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, దాని మీద ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ 6 ఫ్లాట్స్ ని కనుక నేను సేల్ చేసినట్లయితే అమ్మా ఇక్కడ ఆల్రెడీ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ 45 లో చెప్పింది ఏంటి సార్, అది 45 లో మనకి ఏదైతే చెప్పారో అది ఈ ల్యాండ్ ని ట్రాన్స్ఫర్ చేసినందుకు మనకి వచ్చే క్యాపిటల్ గెయిన్ అండి. ఓకే, ల్యాండ్ మనం ట్రాన్స్ఫర్ చేసినందుకు మనకు వచ్చే క్యాపిటల్ గెయిన్ గురించి మనం మాట్లాడుకున్నాం అండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ 6 ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 ఫ్లాట్స్ ని సేల్ గనక చేసినట్లయితే వీటికి కాస్ట్ ఎంత, లెస్ కాస్ట్ ఎంత, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడు అండి. ఈ 6 ఫ్లాట్స్ యొక్క ఇక్కడ కాస్ట్ అనేది ఎలా తీసుకుంటామంటే కనుక ఇక్కడ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అని చెప్పేసి అని మనం ఏం తీసుకున్నాం, స్టాంప్ డ్యూటీ వాల్యూ యాజ్ ఆన్ ది కంప్లీషన్ సర్టిఫికేట్. మనకి ఎన్నైతే ఫ్లాట్స్ వచ్చాయో అన్ని ఫ్లాట్స్ యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూని మనం ఏం చేస్తాం, ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తీసుకున్నాం. కాబట్టి అదే వాల్యూని ఇక్కడ ఏం చేయాలంటే కాస్ట్ కింద మనం మైనస్ చేయాలంట. సో ల్యాండ్ అమ్మితే ఫ్లాట్స్ వచ్చాయి, సో ల్యాండ్ డెవలప్మెంట్ ఇస్తే ఫ్లాట్స్ వచ్చాయి, ఈ ఫ్లాట్స్ ని సేల్ చేస్తే డబ్బులు వచ్చాయి. ఓకే, నార్మల్ గా ఈ ల్యాండ్ నుంచి ఫ్లాట్స్ కి మారినప్పుడు దీన్ని ఏం చేస్తున్నారండి, ట్యాక్సబుల్ చేశారు. ఇప్పుడు ఈ ఫ్లాట్స్ నుంచి మనీకి మనం మళ్ళీ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇది కూడా ట్యాక్సబులే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ ఫ్లాట్స్ సేల్ వాల్యూ లోంచి కాస్ట్ అంటే ఏం తీసుకున్నారండి, ఇక్కడ ల్యాండ్ అమ్మినట్టు ఫుల్ వాల్యూ ల్యాండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ కి ఇచ్చినప్పుడు ఏదైతే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తీసుకున్నారో దాన్ని ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్ లో ఫ్లాట్ నుంచి మనీకి జరిగే ట్రాన్సాక్షన్ లో మనం దాన్ని ఏం చేస్తున్నాం అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద మనం తీసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పాడు అండి. ఓకే, రైట్. కన్వర్షన్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్. ఓకే, సో స్టాక్ ఇన్ ట్రేడ్ ని క్యాపిటల్ అసెట్ లో కన్వర్ట్ చేస్తే కనుక క్యాపిటల్ అసెట్ స్టాక్ ఇన్ ట్రేడ్ కాదు, స్టాక్ ఇన్ ట్రేడ్ ని క్యాపిటల్ అసెట్ లో కన్వర్ట్ చేస్తే ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది స్టాక్ ఇన్ ట్రేడ్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్ అని చెప్పేసి అంటున్నాడు. ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ ని మన మార్కెట్ వాల్యూ కన్వర్షన్ చేసే రోజున మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో క్యాపిటల్ అసెట్ కన్వర్ట్ చేసినప్పుడు అక్కడ మార్కెట్ వాల్యూ ఎంతైతే ఉంటుందో అది మనం కన్సిడర్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది స్టాక్ ఇన్ ట్రేడ్ యాజ్ ఆన్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్. స్టాక్ ఇన్ ట్రేడ్ క్యాపిటల్ అసెట్ లో కన్వర్ట్ చేస్తే కనుక ఆ రోజున్న ఏదైతే ఫేర్ మార్కెట్ వాల్యూ ఉందో దాన్ని మనం ఏం చేయాలంట, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద కన్సిడర్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ద స్పెషల్ ఆస్పెక్ట్స్. ఇంకా ఒకే ఒక ఆస్పెక్ట్ వదిలేసామండి, అదేంటంటే డీమర్జర్ గురించి అండి. ఓకే, రైట్. డీమర్జర్ అంటే ఏంటి సార్, ఏ లిమిటెడ్ ఏదైతే ఉంటుందో ఏ లిమిటెడ్ యాజ్ వెల్ యాజ్ బి లిమిటెడ్ అని చెప్పేసి రెండు కంపెనీల కింద స్ప్లిట్ అవుతుందంట. రెండు కంపెనీల కింద ఏమవుతుంది, స్ప్లిట్ అవుతుందంట. ఓకే, ఇప్పుడు ఏ లిమిటెడ్ లో ఉన్న అసెట్స్ ఏ లిమిటెడ్ కి ఉంటాయి, అలాగే బి లిమిటెడ్ కూడా వెళ్తాయండి. ఇక్కడ ఏ లిమిటెడ్ డిమర్జెడ్ కంపెనీ అయితే
బి లిమిటెడ్ ఏమవుతుందండి, రిజల్టింగ్ కంపెనీ అని చెప్పేసి అని అవుతుందండి. డీమర్జర్ కంపెనీ అంటే ఏ కంపెనీ నుంచి విడిపోయారు ఆ కంపెనీని డీమర్జర్ కంపెనీ అంటే ఏ కంపెనీ కొత్తగా ఫామ్ అయిందో ఆ కంపెనీని రిజల్టింగ్ కంపెనీ అని చెప్పేసి అని మాట్లాడతారు. ఇప్పుడు ఏ లిమిటెడ్ లో అసెట్స్ ఏమవుతాయి, బి లిమిటెడ్ లోకి వస్తాయి. ఏ లిమిటెడ్ లో నేను షేర్స్ కొంటే గనక ఆ షేర్ హోల్డర్ కి ఏమొస్తాయండి, ఏ లిమిటెడ్ షేర్స్ ఉంటాయి. ఎందుకంటే ఏ లిమిటెడ్ కంటిన్యూ అవుతుంది, అలాగే బి లిమిటెడ్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఏ లిమిటెడ్ షేర్స్ వస్తాయి, బి లిమిటెడ్ షేర్స్ కూడా వస్తాయి. ఏ లిమిటెడ్ షేర్స్ అలాగే ఉంటాయి, బి లిమిటెడ్ షేర్స్ కూడా కొత్తగా వస్తాయి అని చెప్పేసి అని అంటున్నాడండి. ఓకే, రైట్. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను ఏ లిమిటెడ్ షేర్స్ ని ఒక 10,000 రూపీస్ పెట్టి కొన్నానంటండి. ఇన్ని 100 షేర్స్ ని నేను 10,000 రూపీస్ పెట్టి పర్చేజ్ చేశానంటండి. ఏ కంపెనీ షేర్స్ ని, ఏ లిమిటెడ్ షేర్స్ ని. సరే నేను బి లిమిటెడ్ కంపెనీ షేర్స్ కొన్నానా, కొనలేదు. ఏ లిమిటెడ్ కొన్నందుకు, ఏ లిమిటెడ్ లో షేర్ హోల్డర్ అయినందుకు బి లిమిటెడ్ లో ఏం చేశారు, కొన్ని షేర్స్ అనేవి మనకి అలాట్ చేశారు. సో అలాంటప్పుడు ఇక్కడ నాకు ఇంతకు ముందు షేర్స్ 100 షేర్స్ ఆఫ్ ఏ లిమిటెడ్ మాత్రమే ఉండేది. దానికి కాస్ట్ ఎంత అంటే 10,000 గా చెప్పుకునే వాళ్ళం అండి. ఇప్పుడు నా దగ్గర ఎన్నో షేర్స్ ఉన్నాయి, ఏ లిమిటెడ్ షేర్స్ ఉన్నాయి, బి లిమిటెడ్ షేర్స్ ఉన్నాయి. ఇక్కడ డీమర్జర్ లో ఏం చేశాడంటే 1:1 షేర్స్ ఇచ్చాడంటండి. అంటే ఇక్కడ 100 షేర్స్ ఉంటే కనుక ఇక్కడ కూడా 100 షేర్స్ అనేవి ఇచ్చాడంట. ఓకే, ఇక్కడ ఈ 10,000 అనేది ఏ షేర్స్ కాస్ట్ అంటే ఇక్కడ ఏ లిమిటెడ్ బిఫోర్ డిమర్జర్ జరగడానికి ముందు ఏవైతే ఏ లిమిటెడ్ ఉందో ఆ ఏ లిమిటెడ్ యొక్క షేర్స్ కొన్న ప్రైస్ ఎంతండి, 10,000. ఈ 10,000 ప్రైస్ అనేది ఏ లిమిటెడ్ కి అప్లికబుల్ అవుతుంది, బి లిమిటెడ్ కి అప్లికబుల్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఎలా స్ప్లిట్ చేయాలి, ఇక్కడ 100 షేర్స్ కి కాస్ట్ ఎలా తీసుకోవాలి, ఇక్కడ 100 షేర్స్ కి కాస్ట్ అనేది ఎలా తీసుకోవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఒకసారి 49(2)C కనుక మనం చూసినట్లయితే, షేర్స్ ఇన్ ద రిజల్టింగ్ కంపెనీ ఇన్ ద స్కీమ్ ఆఫ్ డీమర్జర్. ఇక్కడ రిజల్టింగ్ కంపెనీ యొక్క షేర్స్ ఈ 100 షేర్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ 100 షేర్స్ ఉన్నాయి. ఇదేమో డీమర్జర్ కంపెనీ, ఇదేమో రిజల్టింగ్ కంపెనీ. ఈ రిజల్టింగ్ కంపెనీలో ఉన్న నీకు 100 షేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 100 షేర్స్ ని కనుక నువ్వు సేల్ చేసినట్లయితే దాని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నాడండి. సో ఇక్కడ బి లిమిటెడ్ 100 షేర్స్ ని కనుక నువ్వు సేల్ చేసినట్లయితే అక్కడ బి లిమిటెడ్ అంటే రిజల్టింగ్ కంపెనీ అండి. రిజల్టింగ్ కంపెనీ యొక్క షేర్స్ ని నువ్వు సేల్ చేస్తున్నట్లయితే అప్పుడు వాటి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని చెప్పేసి ఎంత తీసుకోవాలి అని చెప్పేసి అంటే ఇక్కడ 10,000 నువ్వు ఏ లిమిటెడ్ లో ఉన్న షేర్స్ పెట్టావు. ఇప్పుడు ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ కింద రెండు విడివిడిగా ఉన్నాయి. ఇప్పుడు ఏ లిమిటెడ్ కి కంటిన్యూ అవుతుంది, బి లిమిటెడ్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ ఏ లిమిటెడ్ కి నేను షేర్స్ కొన్నందుకు నాకు ఎగనెస్ట్ గా బి లిమిటెడ్ లో షేర్స్ అనేవి అలాట్ చేశారు. ఎప్పుడు ఈ 10,000 అనేది ఏ లిమిటెడ్ కి వాల్యూ ఎంత తీసుకోవాలి, బి లిమిటెడ్ కి వాల్యూ ఎంత తీసుకోవాలి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఓకే, రైట్. ఒకసారి చూడండి ఆన్సర్ ఏం చెప్తున్నాడో. Cost of acquisition shall be amount which bears to the cost of acquisition of the shares held by the assessee in the demerged company in the same proportion as the net book value of the assets transferred in a demerger bears to the net worth of the demerged company immediately before such demerger అని చెప్పేసి అంటున్నాడండి. ఈ 10,000 కాస్ట్ లో నాకు ఏ లిమిటెడ్ షేర్స్ ఉన్నాయి కాస్ట్, బి లిమిటెడ్ షేర్స్ కాస్ట్ కూడా ఉన్నదంట. సో ఏ లిమిటెడ్ షేర్స్ కాస్ట్, బి లిమిటెడ్ షేర్స్ కాస్ట్ రెండు ఉన్నాయి. ఎందుకంటే బి లిమిటెడ్ సెపరేట్ గా నేనేం ఖర్చు పెట్టలా. సో అలాంటప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా తీసుకుంటారు అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అండి, ఇక్కడ బి లిమిటెడ్ షేర్స్ యొక్క కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అని చెప్పేసానంటే అసలు ఏ లిమిటెడ్ లో షేర్స్ ఎక్వైర్ చేయడానికి వీడు ఎంత పే చేశాడండి, 10,000 పే చేశాడు. ఈ 10,000 నే మనం ఏం చేయాలంటే అండి, స్ప్లిట్ చేయాలంటే అండి. 10,000 నే ఏ లిమిటెడ్ కి కాస్ట్ ఎంత అని, బి లిమిటెడ్ కి యొక్క కాస్ట్ ఎంత అని మనం ఏం చేయాలంట, స్ప్లిట్ చేయాలంట. సార్ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి సార్ అని చెప్పేసానంటే డిమెర్జ్డ్ కంపెనీలోంచి రిజల్టింగ్ కంపెనీకి, డిమెర్జ్డ్ కంపెనీలోంచి రిజల్టింగ్ కంపెనీకి ఇక్కడ మనకి ఏవైతే అసెట్స్ ట్రాన్స్ఫర్ అయినాయో దాని గురించి అడుగుతున్నాడు చూడండి. In the same proportion as the net book value of the assets transferred.
ఈ ఏ లిమిటెడ్ నుంచి బి లిమిటెడ్ కి ఇక్కడ నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ఏవైతే ట్రాన్స్ఫర్ అయినాయో నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ అండి. సో నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ డివైడెడ్ బై ఇక్కడ ఏం చెప్తున్నాడు డిమర్జర్ net book value of the assets transferred in a demerger bears to the net worth of the demerged company before demerger. Demerger జరగడానికి ముందు మన నెట్వర్క్ చూస్తారంటండి. డిమర్జర్ జరగడానికి ముందు నెట్వర్క్ చూస్తారంట. ఆ నెట్వర్క్ కి మన నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ కి మనకి కంపేర్ చేస్తారంట. నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ డివైడెడ్ బై నెట్ వర్త్ అని చెప్పేసి అంటున్నారు. ఈ నెట్ వర్త్ ఎప్పుడుదండి? బిఫోర్ డిమర్జర్. బిఫోర్ డిమర్జర్ ఉన్న ఈ నెట్వర్క్ ఏదైతే ఉందో అది తీసుకుని అక్కడ నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ఏవైతే ట్రాన్స్ఫర్ అయినాయో అది తీసుకుని మనం ఏం చేస్తామంటే బి లిమిటెడ్ ఇక్కడ 10,000 ని ఎపోర్షన్ చేస్తాము. సపోజ్ ఎగ్జాంపుల్ కి చూద్దాం. ఏ లిమిటెడ్ లో టోటల్ గా ఎన్ అసెట్స్ ఉండాలి అని చెప్పేసానంటే కనుక ఒక 10 lakhs వర్త్ ఆఫ్ అసెట్స్ ఉండాలంటండి. అసెట్స్ ఎంత ఉండాలి? బిఫోర్ డిమర్జర్, ఇక్కడ డిమర్జర్ బిఫోర్ గా ఇక్కడ 10 lakhs ఉండాలంట. ఇప్పుడు రిజల్టింగ్ కంపెనీకి ఎన్ని అసెట్స్ వచ్చాయంటే కనుక 4 lakhs రూపీస్ వర్త్ ఆఫ్ అసెట్స్ వచ్చాయంట. ఎంత వచ్చాయి? 4 lakhs వర్త్ ఆఫ్ అసెట్స్ అనేవి వచ్చాయంట. సరే డిమర్జర్డ్ కంపెనీ యొక్క నెట్వర్త్ ఎంత అని చెప్పేసానంటే ఒక 10 lakhs అనుకోండి. నెట్వర్త్ ఎంత? 10 lakhs అనుకోండి. సో నెట్వర్త్ అనేది 10 lakhs అయితే కనుక అప్పుడు మనకి ఏం చేస్తారంటండి 4 lakhs డివైడెడ్ బై 10 lakhs అప్పుడు ఎంత అండి? 40%. అంటే ఇక్కడ 10,000 మీద ఈ 10,000 లోంచి 40% అంటే ఎంత అండి? 4,000 అనేది దీని కాస్ట్ కింద తీసుకోవాలి. అప్పుడు రిమైనింగ్ ఏమవుతుంది? 6,000 ఏ లిమిటెడ్ షేర్స్ యొక్క ఏ లిమిటెడ్ షేర్స్ ఉన్నాయి కదండి నాకు. ఏ లిమిటెడ్ షేర్స్ ఉన్నాయి, బి లిమిటెడ్ షేర్స్ ఉన్నప్పుడు ఏ లిమిటెడ్ షేర్స్ ని ఇక్కడ కాస్ట్ ఎలా తీసుకుంటున్నారంటండి, పోర్షన్ ఎలా చేస్తున్నారంటండి, మనకి ఏవైతే నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ఉన్నాయో అది డివైడెడ్ బై నెట్ వర్త్. నెట్ వర్త్ మనకి ఏం చేస్తారంటే అదే ప్రపోర్షన్ లో మనకి ఏం చేస్తారంటే ఇక్కడ టాక్సిబుల్ అనేది ఇక్కడ కాస్ట్ కింద మనం కన్సిడరేషన్ అనేది తీసుకుంటాము అని చెప్పేసి అంటున్నారు. ఈ మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో 10,000 లోంచి 4,000 తీసేయక మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఒరిజినల్ కంపెనీ ఏంటండి? ఏ లిమిటెడ్. ఏ లిమిటెడ్ షేర్స్ యొక్క కాస్ట్ ఎంత అవుతుందండి? ఇక్కడ 6,000 అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నారండి మన ఎగ్జాంపుల్. ఓకే రైట్. ఇక్కడ ఈ 10,000 ని ఏ పోర్షన్ చేయాలనుకున్నా అది ఏ ప్రపోర్షన్ లో ఏ పోర్షన్ చేయాలంటే కనుక అక్కడ మనకి చెప్పారండి ఏమని నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ డివైడెడ్ బై నెట్ వర్త్ అని చెప్పేసి అని చెప్పాడండి. సో నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ డివైడెడ్ బై నెట్ వర్త్ ఎంత అవుతుందో వేసాము. నెట్ వర్త్ వేస్తే కనుక అప్పుడు ఏమిటి వచ్చింది? సమ్ పర్సెంటేజ్ వచ్చింది. ఆ పర్సెంటేజ్ తీసుకెళ్లి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మీద క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చిందండి? బి లిమిటెడ్ యొక్క అంటే రిజల్టింగ్ కంపెనీ యొక్క షేర్స్ యొక్క కాస్ట్ ఎంత వచ్చింది? 4,000 వచ్చిందండి. సో ఈ 4,000 తీసేక మిగిలిందంతా కూడా ఏంటండి ఇక్కడ 6,000. ఈ 6,000 ఏంటంటే ఏ లిమిటెడ్ షేర్స్ అంటే ఇక్కడ ఏ లిమిటెడ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏ లిమిటెడ్ షేర్స్ యొక్క కాస్ట్ అనేది ఇక్కడ మనకి 6,000 అవుతుంది అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ ఒరిజినల్ షేర్స్ హెల్డ్ బై ద షేర్ హోల్డర్ ఇన్ demerged company after demerger. The cost of acquisition of the original shares has reduced by the cost of acquisition of the shares in the resulting company as arrived అని చెప్పేసి అంటున్నాడు అండి. సో ఇక్కడ సింపుల్ గా ఈ 10,000 నుంచి ఇక్కడ ఆల్రెడీ రిజల్టింగ్ కంపెనీ యొక్క షేర్స్ వాల్యూ తెలిసింది కాబట్టి అది తీసేసి మిగిలిందంటే ఏమవుతుందండి అక్కడ ఏ లిమిటెడ్ పాత కంపెనీలో ఉన్న షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్ట్ వస్తుంది అంటండి. ఓకే రైట్. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు డిమర్జర్. సో ఇవే స్పెషల్ కేసెస్ అండి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ కేస్ ఆఫ్ డిమర్జర్ లో ఒకసారి చూడండి. నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ డిమర్జర్ డివైడెడ్ బై నెట్ వర్త్ ఆఫ్ ది డిమర్జర్ కంపెనీ ఇమిడియట్లీ బిఫోర్ ది డిమర్జర్ ఇంటూ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ది షేర్స్ ఇన్ డిటర్మైనింగ్ ఇన్ డిమర్జర్డ్ కంపెనీ అని చెప్పేసి అని అంటున్నాడండి. ఈ 10,000 ని మనం స్ప్లిట్ చేయాలి. 10,000 ఎలా స్ప్లిట్ చేయాలంటే ఏమన్నారండి ఇక్కడ నెట్ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్స్ బై నెట్ వర్త్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని బేస్ చేసుకుని వీటి కాస్ట్ అనేది పోర్షన్ చేయాలి అని చెప్పేసి అని చెప్పారండి. ఓకే రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ఏంటంటే
స్పెషల్ కేసెస్ ఇన్ ఏ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లో స్పెషల్ కేసెస్ అంటండి. ఓకే రైట్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ కేస్ ఆఫ్ గుడ్ విల్. అంటే గుడ్ విల్ ని నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లయితే అప్పుడు మనకి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా ఉంటుంది? నార్మల్ గా సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఉందనుకోండి, సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ని నేను సేల్ చేస్తున్నాను అనుకోండి, మనకి కాస్ట్ ఎలా ఉంటది అంటే ఇక్కడ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ కి కాస్ట్ అనేది ఏవి అరైవ్ అవ్వరంట. ఓకే, సో సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ కాదు సార్, నేను పర్చేజ్ గుడ్ విల్ అమ్ముతున్నాను సార్, నేను గుడ్ విల్ పర్చేజ్ చేసిన గుడ్ విల్ ని నేను వేరే వాడికి అమ్మేస్తున్నాను అంటే ఈ గుడ్ విల్ పర్చేజ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం చేయొచ్చండి, ఇక్కడ మైనస్ చేసుకోవచ్చు అంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద. సో గుడ్ విల్ ని నేను ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది టాక్సబుల్ అయితే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకోవాలి అని చెప్పేసానంటే కనుక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ గుడ్ విల్ ని పర్చేజ్ చేస్తే పర్చేజ్ ప్రైస్, పర్చేజ్ వాల్యూ, అదే గుడ్ విల్ సెల్ఫ్ జనరేటెడ్ అనుకుంటే కనుక కాస్ట్ నిల్ అంటండి. ఓకే రైట్. అంటే దానికి సెపరేట్ కాస్ట్ ఏమి ఉండదు సార్ గుడ్ విల్ కి సెపరేట్ గా కాస్ట్ ఏమి ఉండదు, కాస్ట్ నిల్ కింద తీసుకుంటాం. అదే పర్చేజ్ గుడ్ విల్ అనుకుంటే కనుక ఆ పర్చేజ్ వాల్యూ అనేది మనం ఏం చేయొచ్చు, అక్కడ మనం తీసుకోవచ్చు అంట. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ కేస్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్. సో ఫైనాన్షియల్ అసెట్ కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇక్కడ ఏమని చెప్పినట్టు చూడండి అమ్మా, ఇది నథింగ్ బట్ షేర్స్ అనుకోండి. ఫైనాన్షియల్ అసెట్ అంటే షేర్స్ అనుకోండి, ఎందుకంటే ప్రస్తుతానికి అది ఫైనాన్షియల్ అసెట్ గురించి అకౌంటింగ్ స్టాండర్డ్ ఇక్కడ 30, 31, 32 అనే స్టాండర్డ్స్ ఉన్నాయి. అది ఇంకా మనకి అప్లికబిలిటీలోకి లేవు. అది తెలియకుండా ఫైనాన్షియల్ అసెట్ గురించి మనం మాట్లాడుకోలేము. మీ సిలబస్ లో అయితే కనుక లేవండి. సో కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్ అసెట్ ని ప్రస్తుతానికి పక్కన పెడదాం. ఫైనాన్షియల్ అసెట్ అంటే సపోజ్ షేర్స్ అని చెప్పేసి అనుకోండి, కానీ షేర్స్ అనేది కాదు. ఓకే రైట్. The original financial asset on the basis of which SSC becomes entitled to additional financial asset. అంటే అడిషనల్ ఫైనాన్షియల్ అసెట్ కనుక మనకి వచ్చిందంటే దేని వల్ల ఒరిజినల్ ఫైనాన్షియల్ అసెట్ అంటే ఒరిజినల్ షేర్స్, ఇప్పుడు ఫైనాన్షియల్ అసెట్ ప్లేస్ లో షేర్స్ చదవండి. ఒరిజినల్ షేర్స్ on the basis of which SSC becomes entitled to additional financial asset అనుకుంటే కనుక the amount of actually paid for the acquiring the original financial asset will be regarded as cost of acquisition అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే రైట్. ఇక్కడ అమౌంట్ యాక్చువల్లీ పెయిడ్ ఫర్ అక్వైరింగ్ ద ఒరిజినల్ ఫైనాన్షియల్ అసెట్ అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ఒరిజినల్ ఫైనాన్షియల్ అసెట్ మనం ఎంతైతే ఉందో, ఒరిజినల్ షేర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉన్నందుకు మనకి అడిషనల్ గా షేర్స్ అన్ని ఇష్యూ చేసిన ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నామండి, ఆ షేర్స్ కి ఎంతైతే పే చేసామో ఆ పే చేసిన వాల్యూ అనేది మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కి తీసుకుంటున్నాం అంట. ఫైనాన్షియల్ అసెట్స్ సబ్స్క్రైబ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది సెట్ ఎంటైటిల్మెంట్ టు సబ్స్క్రైబ్ అని చెప్పేసి అనుకుంటే కనుక నేను ఆ ఎంటైటిల్మెంట్ టు సబ్స్క్రైబ్ ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు రైట్స్ ఉన్నాయనుకోండి, రైట్ షేర్స్ లో రైట్స్ ఉన్నాయనుకోండి, ఫైనాన్షియల్ అసెట్ రైట్స్ సబ్స్క్రైబ్డ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది సెట్ ఎంటైటిల్మెంట్ టు సబ్స్క్రైబ్. మనకి రైట్ టు అక్వైర్ అనేది ఉంది కాబట్టి ఆ రైట్స్ ని బేస్ చేసుకుని తీసుకుంటే ది అమౌంట్ యాక్చువల్లీ పెయిడ్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ అసెట్, ఆ అసెట్ ని పర్చేజ్ చేయడానికి ఎంతైతే పే చేసామో ఆ వాల్యూ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కి తీసుకుంటారంట. రైట్స్ టు సబ్స్క్రైబ్ టు ఏ ఫైనాన్షియల్ అసెట్ when such rights are renounced in favor of any other person. ఆ రైట్ షేర్స్ ని పర్చేజ్ చేయకుండా రైట్స్ ని అమ్మేసానంట. అలాంటి రైట్స్ అమ్మేస్తే కనుక దాని మీద ఏం చేస్తారంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నిల్. సో ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 0 కింద తీసుకోవాలంటండి. నెక్స్ట్ షేర్స్ పర్చేజ్డ్ బై ఎనీ పర్సన్ ఇన్ హూజ్ ఫేవర్ ది రైట్ టు సబ్స్క్రైబ్ సచ్ అసెట్స్ హ్యాస్ బీన్ రెనౌన్స్డ్. అంటే ఎవరికైతే నేను రైట్స్ అనేవి అమ్మేసానో వాడు ఏం చేశాడంట, వాడు షేర్స్ ని అమ్ముకున్నాడు అంటే కనుక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమవుతుంది సార్ అని చెప్పేసానంటే ఇక్కడ మనకి రైట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ రైట్స్ ని మన దగ్గర నుంచి కొనుక్కున్నాడు, అది కంపెనీ దగ్గర నుంచి షేర్స్ కొనుక్కున్నాడు, కంపెనీ దగ్గర నుంచి షేర్స్ కొనుక్కునే రైట్స్ మన దగ్గర నుంచి కొనుక్కున్నాడు అనుకుంటే కనుక ఆ థర్డ్ పర్సన్ మనకి దగ్గర నుంచి రైట్స్ కొనుక్కున్న పర్సన్ కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏముంటుంది అంటే కనుక ఇక్కడ
ఈ రైట్స్ కొనడానికి మనకి ఎంతైతే పే చేస్తాడో ఆ డబ్బులు ప్లస్ కంపెనీకి షేర్స్ అనేవి అలాట్ చేసుకునేటప్పుడు ఎంతైతే పే చేస్తాడో ఆ డబ్బులు రెండింటిని కలిపి మనం ఏమంటామంటండి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకుంటామని చెప్పేసి అని చెప్తున్నారండి. ఓకే. Next, cost of acquisition in case of other cases where the cost of the previous owner cannot be ascertained, the cost of acquisition to be the previous owner shall be equivalent to fair market value as on which capital asset becomes the property of the previous owner అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ప్రీవియస్ ఓనర్ కి కాస్ట్ అనేది మన కాస్ట్ కింద అవుతుందని చెప్పేసి సెక్షన్ 49 సబ్ సెక్షన్ 1 లో ఎక్కడైతే చెప్పారో అక్కడ ప్రీవియస్ ఓనర్ కాస్ట్ కూడా మనకి లేదండి. ప్రీవియస్ ఓనర్ కి కాస్ట్ అనేది లేదనుకోండి, వేర్ కాస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ కెనాట్ బి అసర్టైన్డ్, అలా అసర్టైన్ చేయలేకపోతున్నాం అనుకుంటే కనుక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ టు ద ప్రీవియస్ ఓనర్ ఓకే షల్ బి ఈక్వలెంట్ టు ఫేర్ మార్కెట్ వాల్యూ ఆన్ ది డేట్ ఆన్ విచ్ క్యాపిటల్ అసెట్ బికమ్స్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్. సో ప్రీవియస్ ఓనర్ కాస్ట్ ఎంత అనేది మనకు తెలియకపోతే కనుక ప్రీవియస్ ఓనర్ కి ఎప్పుడైతే కాస్ట్ వచ్చిందో అసెట్ వచ్చిందో ఆ రోజున ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూని ఇక్కడ కన్సిడర్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడండి. Of all the assets in respect of which the cost of acquisition taken as nil if not paid for, only the asset in the respect of which SSC has an option to adopt the fair market value as on 1/4/2001 in case of such asset has been acquired before the date is bonus shares. Therefore, the bonus shares has the issued before 1/4/2001, SSC has the advantage of the adopting fair market value as on 1/4/2001 as the cost of acquisition అని చెప్పేసి చెప్తున్నాడండి. దీని గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి అమ్మా. బిఫోర్ దట్ ఒక చిన్న ఆస్పెక్ట్ ఇది చూడండి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆఫ్ ది అసెట్ అక్వైర్డ్ బిఫోర్ 1/4/2001. ఒక అసెట్ ని నేను 1/4/2001 కంటే ముందు కనుక నేను పర్చేజ్ చేసినట్లయితే, అంటే ఎప్పుడు పర్చేజ్ చేశానండి 96 లో పర్చేజ్ చేశానంట. 1996 లో నేను అసెట్ ని పర్చేజ్ చేశానంట. అలా అసెట్ ని 1996 లో కనుక పర్చేజ్ చేసినట్లయితే ఇక్కడ ఏం చేస్తారంటే పర్చేజ్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ పర్చేజ్ ప్రైస్ ని గాని ఆర్ 1/4/2001 కున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూని గాని రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే గనక ఇక్కడ 1/4/2001 కి మనకి ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీస్తాం, 1996 కి పర్చేజ్ ప్రైస్ ఇస్తాం. ఇక్కడ పర్చేజ్ ప్రైస్ ఎక్కువ ఉంటే పర్చేజ్ ప్రైస్, ఈ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూని మనం ఏం చేయొచ్చండి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తీసుకునే ఆప్షన్ అనేది మనకి ఇచ్చారంటండి. ఓకే, ఈ ఆప్షన్ ద్వారా మనం ఏం చేయొచ్చు పర్చేజ్ ప్రైస్ ఎంతైతే ఉంటుందో ఆ పర్చేజ్ ప్రైస్ అలాగే ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 అంటే 1/4/2001 అనేది ఒక డేట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకనేది తర్వాత చెప్తాను. ఈ 1/4/2001 కంటే బిఫోర్ గా ఉన్న నేను కొంటే కనుక అసెట్ ని ఆ పర్చేజ్ ప్రైస్ ని ప్లస్ యాజ్ ఆన్ 1/4/2001 ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూని కంపేర్ చేస్తాం. రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకునే అడ్వాంటేజ్ అనేది ఇస్తున్నాడు అంటండి. ఓకే రైట్, ఒకసారి చూద్దాం. In respect of capital asset acquired before 1/4/2001, section 55 provides an option to the SSC to adopt either original cost or fair market value as on 1/4/2001. Original cost అంటే 96 లోనే పర్చేజ్ చేసిన ప్రైస్ ఎంత కొన్నాను 5000 రూపాయలు కొన్నాను ఒక అసెట్. ఓకే, 5000 గాని ఫేర్ మార్కెట్ వాల్యూ as on 1/4/2001 కి వచ్చేసరికి అది 10000 అయిందండి. సో ఈ అసెట్ ని నేను ఒక 50,000 కి సేల్ చేశానంటే అండి, ఈ అసెట్ ని నేను 50,000 సేల్ చేస్తే కనుక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకోవాలంటే కనుక అది ఎప్పుడు కొన్నాం 1/4/2001 కంటే ముందు కొన్నాం. ఆ 1/4/2001 కంటే ముందు కొన్నప్పుడు ఆ పర్చేజ్ ప్రైస్ గానీ ఫేర్ మార్కెట్ వాల్యూ యాజ్ ఆన్ 1/4/2001 గానీ రెండింటిని కంపేర్ చేస్తాం. రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అక్కడ వాల్యూ తీసుకునే ఆప్షన్ అనేది మనకి ఉంటుంది అని చెప్పేసి చెప్పాడండి. ఓకే, నెక్స్ట్. In case of asset acquired by SSC by way of a certain specified modes, namely gift, will, etc., and the said asset was acquired by the previous owner before 1/4/2001 అని చెప్పేసి అనుకుంటే కనుక ఓకే వాడికి
ప్రాపర్టీ ఎలా వచ్చిందంటే అండి, ప్రాపర్టీ ఎలా వచ్చిందంట, బై విల్ ద్వారా వచ్చిందంట. ఏ అనేవాడు వీలునామా రాసి ఇక్కడ ఏం చేశాడు, బికి ప్రాపర్టీ అనేది ఇచ్చాడంట అండి. ఆ ప్రాపర్టీని ఏ వీలునామా ద్వారా బికి ఇచ్చాడంట. ఇక్కడ ఏం జరిగిందో చూడండి అమ్మా. ఇక్కడ బికి కాస్ట్ ఎంత అని చెప్పేసి అంటే మనం ఏం తీసుకుంటామండి, కాస్ట్ టు ద ప్రీవియస్ ఓనర్ అనేది మనం తీసుకుంటామండి. కాస్ట్ టు ద ప్రీవియస్ ఓనర్ అనేది తీసుకుంటామని ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం సెక్షన్ 49(1) లో. ఓకే, ఇప్పుడు ఏకి కాస్ట్ ఎంత అవుతుంది, ఏకి కాస్ట్ ఎంత అయితే అవుతుందో అదే కాస్ట్ ని ఇక్కడ ఏం జరుగుతుందండి, ఏకి కాస్ట్ ఎంత అయితే అవుతుందో కాస్ట్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ మనం తీసుకుంటామని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి ప్రీవియస్ గాని. ఓకే రైట్, ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. In case asset is acquired by SSC by way of certain specified modes, namely gift, will, etc., and the said asset was acquired by the previous owner before 1/4/2001. ఈ previous owner 1/4/2001 కంటే ముందు కొన్నాడంట. బిఫోర్ 1/4/2001 కంటే ముందు అసెట్ ని కొన్నాడంట. అలాంటప్పుడు కాస్ట్ ద ప్రీవియస్ ఓనర్ తీసుకునేటప్పుడు ప్రొవిజన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటే కనుక, SSC can adopt either the cost to the previous owner or fair market value as on 1/4/2001 అనేది. అంటే ఇక్కడ నేను 1/4/2001 కంటే ముందు అసెట్ కొన్నా, ప్రీవియస్ ఓనర్ 1/4/2001 కంటే ముందు అసెట్ కొన్నా, మనం ఏం చేయొచ్చు అంటే అండి, మనకు ఆప్షన్ ఉంటదంట. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఎక్కువ తీసుకోవచ్చండి, మనం పర్చేజ్ చేసిన ప్రైస్ కానీ, లేకపోతే ఇక్కడ కాస్ట్ టు ద ప్రీవియస్ ఓనర్ కానీ. కాస్ట్ టు ద ప్రీవియస్ ఓనర్ లేదు కదా సార్ అంటే అక్కడ మనం ఏం అడాప్ట్ చేసుకోవచ్చు అంటే అండి, 1/4/2001 కున్న వాల్యూ అనేది, ఫేర్ మార్కెట్ వాల్యూ అనేది అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని చెప్తున్నారండి. అమ్మ ఇక్కడ ఆప్షన్ అనేది ఇచ్చారండి, ఇది బెనిఫిట్ అనేది ఇచ్చారు. ఏంటది, మీరు కొన్న అసెట్ ఎప్పుడో 1980 లో కొన్నారండి 10,000 రూపాయలకి. ఇప్పుడు 1/4/2001 కి వాల్యూ అనేది అరైవ్ అవుతారంట. ఆ వాల్యూ అనేది అరైవ్ అయ్యి అప్పుడు మీరు అక్కడ 10,000 పెట్టే కొనొచ్చు. ఈ 1/4/2001 కి ఫేర్ మార్కెట్ వాల్యూ తీసుకుంటారు. సో 1/4/2001 కి ఆ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో, ఆ ఫేర్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఇప్పుడు ఏం చేస్తారంటే అండి, ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువ ఉంది అని చెప్పేసి చూస్తారు. మనం పర్చేజ్ చేసిన ప్రైస్ ఎక్కువ ఉంది అంటే కనుక పర్చేజ్ చేసిన ప్రైస్ తీసుకుంటారు. లేదు అంటే కనుక ఫేర్ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటే కనుక ఫేర్ మార్కెట్ వాల్యూ అడాప్ట్ చేసుకునే ఆప్షన్ అనేది ఎవరికి ఇచ్చారంటే అండి, ఎస్ఎస్సికి ఇచ్చారంట అండి. ఓకే సార్, ఒకవేళ అది ప్రీవియస్ ఓనర్ దగ్గర నుంచి వస్తే అప్పుడు ప్రీవియస్ ఓనర్ కి కాస్ట్ అనేది మనం చూస్తా ఉంటాం. ప్రీవియస్ ఓనర్ కాస్ట్ అనేది మనం చూస్తాము. సో ప్రీవియస్ ఓనర్ అనేది 1/4/2001 కంటే ముందుకు ఉంటే సార్ అప్పుడు కూడా సేమ్ ఆప్షన్ అనేది ఇస్తారంట. ఏంటి, ఆ పర్చేజ్ ప్రైస్ కానీ లేకపోతే 1/4/2001 నాడు ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూ కానీ ఇచ్చేమని తీసుకుంటాం. కాస్ట్ ప్రీవియస్ ఓనర్ కాబట్టి ప్రీవియస్ ఓనర్ కి 1/4/2001 కంటే ముందు ఉందా ఆ తర్వాత ఉందా అనే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ డిసైడ్ అవుతూ ఉంటాయి. ఓకే నెక్స్ట్ Section 50 deals with the computation of the capital gains on depreciable asset. The option of adopting the fair market value as on 1/4/2001 shall not apply to depreciable assets. So ఈ ఆప్షన్ ఏదైతే చెప్తున్నారో ఆప్షన్ అనేది ఎవరికి అప్లికబుల్ కాదంట, డిప్రిసిబుల్ అసెట్ కి అప్లికబుల్ కాదు అని చెప్పేసి అంటున్నారండి. నెక్స్ట్, ఇట్ ఈస్ deemed that the cost of acquisition of the special category of assets like goodwill, tenancy rights, loom hours, etc. as nil. Accordingly, the option of adopting fair market value as on 1/4/2001 as the cost of acquisition does not apply to such assets అని చెప్పేసి అంటున్నాడు. ఓకే రైట్, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బై వే ఆఫ్ ఇక్కడ deemed that cost of acquisition of certain special category assets namely goodwill, tenancy rights. ఇప్పుడు సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ఉందండి. ఆ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ని ఎంత తీసుకుంటాము, నిల్ కింద తీసుకుంటామండి. సో ఆ గుడ్ విల్ ని సేల్ చేస్తే కనుక సేల్ వాల్యూ నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అని చెప్పేసి గుడ్ విల్, పర్చేజ్ గుడ్ విల్ అయితే మనం మైనస్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్చేజ్ గుడ్ విల్ కాదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కాస్ట్ అనేది నిల్ కింద తీసుకుంటాము. అలాంటప్పుడు అకార్డింగ్లీ ఆప్షన్ అడాప్టింగ్ ఫేర్ మార్కెట్ వాల్యూ as on 1/4/2001 as a cost of acquisition does not apply to such assets అని చెప్పేసి అంటున్నాడండి. ఇప్పుడు సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ అనేది మనం ఏదైతే ఉందో ఆ సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ ని నేను కాస్ట్ ఎంత అంటే సెల్ఫ్ జనరేటెడ్ గుడ్ విల్ కాస్ట్ ఎంత అంటే కాస్ట్ ఏమి
ఇక్కడ ఉండదు. అలా కాస్ట్ ఏమీ లేకపోతే కనుక 1/4/2001 నాడున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకునే ఆప్షన్ అనేది ఉంటుందంటే ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడండి. ఈ పైన ఒక పాయింట్ వదిలేసామండి, ఆ పాయింట్ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏంటంటే కనుక ఎక్కడైతే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది మనం నిల్ కింద తీసుకోవాల్సి వస్తుందో, ఆల్ ది అసెట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఈస్ టేకెన్ యాజ్ నిల్. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎలా తీసుకోవాల్సి వస్తుందండి? నిల్ కింద తీసుకోవాల్సి వస్తుందంట. ఇఫ్ నాట్ పెయిడ్ ఫర్ SSC in respect of the which SSC has been option to adopt fair market value as on 1/4/2001. నార్మల్ గా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నిల్ అని చెప్పేసి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నిల్ అనే కేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి 1/4/2001 నాడు ఉన్నప్పుడు సపోజ్ 1/4/2001 కి బిఫోర్ గా నాకు బోనస్ షేర్స్ అనేవి వచ్చాయంట. బోనస్ షేర్స్ అనేవి వచ్చాయండి. ఈ బోనస్ షేర్స్ కి నేను ఎప్పుడు ఖర్చు పెట్టానండి? ఈ బోనస్ షేర్స్ కి ఖర్చు ఎంత పెట్టానంటే ఖర్చు ఏమి ఉండదండి. ఈ బోనస్ షేర్స్ అంటే ఆ కంపెనీలో నాకు షేర్స్ ఉన్నందుకు గాను వాళ్ళు ఇచ్చే అడిషనల్ బెనిఫిటే బోనస్ షేర్స్ అండి. ఈ బోనస్ షేర్స్ 1/4/2001 కంటే ముందు కనుక నేను ఎక్వైర్ చేసినట్లయితే, 1/4/2001 కంటే ముందు నేను నాకు ఇచ్చినట్లయితే, అలాట్ చేసినట్లయితే బోనస్ షేర్స్ అనేది 1/4/2001 తర్వాత మనకి 1/4/2001 తర్వాత కనుక వీటిని సేల్ చేస్తే, బోనస్ షేర్స్ ని సేల్ చేస్తే కనుక అప్పుడు ఏం చెప్తున్నాడంటే కనుక 1/4/2001 నాడున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే బోనస్ షేర్స్ కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నిల్ అండి. సో బోనస్ షేర్స్ కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఎంత? ఇక్కడ బోనస్ షేర్స్ కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నిల్ అండి. అలాంటప్పుడు 1/4/2001 నాడు ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ అడాప్ట్ చేసుకోవచ్చేసారంటే అడాప్ట్ చేసుకోవచ్చు ఓన్లీ ఫర్ బోనస్ షేర్స్. ఎక్కడైనా కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నిల్ అనే అసెట్స్ ఉంటే కనుక వాటి ఫెయిర్ మార్కెట్ వాల్యూ 1/4/2001 నాడు ఉన్న కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందంటే ఎస్ కన్సిడర్ చేయాలి. ఒకే ఒక చోట, అదే ఎక్కడండి? బోనస్ షేర్స్ లో మనం అక్కడ తీసుకోవాలంటే అలాగా, రైట్. So this is with respect to cost of acquisition in special cases. Okay, next. ట్రీట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ మనీ రిసీవ్డ్ అనేది చెప్తానండి, సెక్షన్ 51 చెప్తాను. దానికంటే ముందు సో ఫార్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ గురించి టోటల్ గా ఒక్కసారి చూడండి అమ్మా. ఒక 5 minutes టైం ఇస్తాను. ఒకసారి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని ఫస్ట్ నుంచి కూడా ఒకసారి చూడండి. సో ట్రీట్మెంట్ ఆఫ్ అడ్వాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ప్రాపర్టీ మనం అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నామండి. కానీ 2 months తర్వాత నేను పేమెంట్ చేసి నేను ఏం చేస్తానంటే అండి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను. ఇక్కడ 50 lakh rupees టోటల్ ట్రాన్సాక్షన్ వాల్యూ అండి. అందులో మీరు ఏం చేస్తున్నారంటే ఒక 5 lakhs అడ్వాన్స్ ఇవ్వండి అని చెప్పేసి 5 lakhs మనం అడ్వాన్స్ తీసుకున్నామంటండి. ఈ 5 lakhs మనం అడ్వాన్స్ తీసుకుని ఈ 50 lakhs ట్రాన్సాక్షన్ కి పెట్టుకున్నామండి. 2 months తర్వాత వాడు పూర్తి అమౌంట్ పే చేసి ఇక్కడ మనకి 50 lakhs అనేది పే చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ ఈ అడ్వాన్స్ అనేది ఏమైందంటే కనుక అక్కడ చెప్పామంట 2 months లోపు కనుక నువ్వు 50 lakhs పే చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే దాన్ని మనం ఏం చేస్తా ఉన్నామంట, ఫర్ఫిట్ చేస్తా ఉన్నామంట. ఏంటది? ఫర్ఫిట్ చేస్తాం అంటే ఇంక 5 lakhs నీకు పే చేయము అని చెప్పేసానంట. ఈ 5 lakhs తిరిగి పే చేయనని చెప్పినప్పుడు ఈ 5 lakhs నాకు మిగిలిపోతున్నట్టే కదండి. ఈ 5 lakhs నాకు మిగిలిపోతున్నప్పుడు దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉండాలి, ఇది ట్యాక్సబుల్ ఎలా చేయాలి? కానీ ఇక్కడ ఏంటి ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేశానా? ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ అవ్వలా. ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయితే మనకి క్యాపిటల్ గెయిన్ వస్తుందండి. సో ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అవ్వకుండా నాకు ఈ 5 lakhs మిగిలినయి. ప్రాపర్టీ అనేది నా పేరు మీద ఉంది, ఈ 5 lakhs నాకు వచ్చాయి. ఈ 5 lakhs ని నేను ఎలా ట్యాక్స్ చేయాలి అని చెప్పేసానంటే కనుక ఈ 5 lakhs is taxable under ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అండి. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ట్యాక్సబుల్ అవుతుందంట. ఓకే, ఈ అడ్వాన్స్ అండి. కానీ ఒకవేళ ఒక డేట్ ఉందండి 1/4/2014. ఈ 1/4/2014 కంటే ముందు గనక అడ్వాన్స్ ని ఫర్ఫిట్ చేస్తే ఈ అడ్వాన్స్ ఫర్ఫిట్ అనేది మనం ఎప్పుడు చేసామంటండి,
ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. 1/4/2014 కంటే ముందు కనుక చేసినట్లయితే ప్రయర్ టు 1/4/2014 కనుక మన అడ్వాన్స్ ని ఫర్ఫిట్ చేస్తే దాన్ని ఈ అడ్వాన్స్ ని ఫర్ఫిట్ చేసిన అడ్వాన్స్ ఏం చేయాలంట, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి తగ్గించేయాలంట. ఈ అసెట్ ని 50 లక్షలకు అమ్మడానికి అగ్రిమెంట్ లో ఎంటర్ అయ్యాను, నేను ఈ అసెట్ ని 25 లక్షలు పెట్టుకున్నానంటండి. 25 lakhs పెట్టి నేను పర్చేజ్ చేస్తే ఇక్కడ నేను ఏం చేయాలంట, 5 lakhs నాకు దీని మీద అడ్వాన్స్ వచ్చింది, అడ్వాన్స్ నేను ఫర్ఫిట్ చేశాను కాబట్టి ఈ 1/4/2014 కంటే ముందు కనుక ఫర్ఫిచర్ అనేది జరిగినట్లయితే ఇక్కడ ఏం చేయాలంటండి, ఈ 5 lakhs ని 25 lakhs నుంచి మైనస్ చేసి ఇక్కడ మనం కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలంటండి అసెట్ ని ఎంత పెట్టుకున్నావు నువ్వు, 25 లక్షలు, అందులో ఈ 5 లక్షలు మిగిలిపోయినాయి కాబట్టి ఏం చేస్తారంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి మైనస్ చేయమంటున్నారు. అది కూడా ఎప్పుడండి, ఇఫ్ ఇట్ ఈస్ ప్రయర్ టు 1/4/2014 అయితే కనుక. సార్ ఒకవేళ 1/4/2014 తర్వాత అయితే కనుక అక్కడ అమెండ్మెంట్ జరిగిందంటే అండి, దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఎందుకు అని చెప్పేసానంటే ప్రాపర్టీ ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, అడ్వాన్స్ అనేది ఫర్ఫిట్ చేసాం కానీ అక్కడ ఏం అవ్వట్లేదు అంటండి, అడ్వాన్స్ ఫర్ఫిట్ చేసాం కానీ ఆ అడ్వాన్స్ ఏదైతే ఫర్ఫిట్ చేసామో ఫర్ఫిట్ చేసిన అడ్వాన్స్ అనేది మనకి ప్రాపర్టీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్సబుల్ చేయలేము, దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ట్యాక్సబుల్ చేద్దామని డెసిషన్ తీసుకున్నారు. కానీ ప్రొవిజన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/4/2014 నుంచి ఇచ్చారు కాబట్టి 1/4/2014 కంటే ప్రయర్ టు అడ్వాన్స్ ఫర్ఫిట్ చేస్తే కనుక ఆ వాల్యూని ఏం చేయాలి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి మైనస్ చేసేయాలి అని చెప్పేసి చెప్తున్నారంట. ఓకే రైట్, చూడండి. బై వర్చ్యూ ఆఫ్ సెక్షన్ 51, ఇఫ్ ద క్యాపిటల్ అసెట్ వాస్ ద సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ది నెగోషియేషన్ ఆన్ ఎనీ ప్రీవియస్ అకేషన్ in respect of which advance money was received but later on forfeited as the transfer did not take place, any such advance amount received and retained shall be reduced from the cost of acquisition or fair market value or written down value as the case may be for the purpose of computation of capital gain on transfer of such a asset అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సో అది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి మైనస్ చేయాలి. ఓకే నెక్స్ట్, however with effect from 1/4/2014 అంటే ఇదంతా కూడా ఈ ప్రొవిజన్ అంతా కూడా ఇదేంటండి, బిఫోర్ 1/4/2014 అండి, బిఫోర్ 1/4/2014. అదే ఆఫ్టర్ 1/4/2014 అనుకోండి అప్పుడు however with effect from 1/4/2014 where any sum of money is received as an advance or otherwise in the course of negotiations for the transfer of capital asset, if such sum is forfeited, negotiations do not result in transfer of a capital asset. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ జరిగి ఉండకూడదు అండ్ అమౌంట్ ని నువ్వు ఫర్ఫిట్ చేసి ఉండాలి. అప్పుడు దెన్ ద సేమ్ షెల్ బి చార్జబుల్ టు ట్యాక్స్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నుంచి చార్జబుల్ అవుతుంది అండ్ షెల్ నాట్ బి రిడ్యూస్డ్ ఫ్రమ్ ది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆర్ రిటర్న్ డౌన్ వాల్యూ యాజ్ ద ఆఫ్ ది అసెట్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏం చేయాలంటే ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో ట్యాక్సబుల్ చేయాలి. ఇప్పుడు ఇది 1/4/2014 తర్వాత కనుక నువ్వు ఫర్ఫిట్ చేస్తే, ఆఫ్టర్ నువ్వు ఫర్ఫిట్ చేసింది ఎప్పుడండి, ఆమె అడ్వాన్స్ తీసుకోవడం గురించి మాట్లాడట్లా, అడ్వాన్స్ ముందే తీసుకోవచ్చు. 1/4/2014 కంటే ముందే అడ్వాన్స్ తీసుకున్నాను కానీ ఫర్ఫిట్ చేసింది ఎప్పుడంటే 1/4/2014 తర్వాత ఫర్ఫిట్ చేశాను అంటే కనుక అప్పుడు దట్ విల్ బి టేకెన్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. అదే అడ్వాన్స్ తీసుకున్నది 1/4/2014 కంటే ముందే, ఫర్ఫిట్ చేసింది కూడా 1/4/2014 కంటే ముందే అనుకుంటే అప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి మనం మైనస్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు అండి. అలా కాకుండా 1/4/2014 తర్వాత కనుక ఫర్ఫిట్ చేస్తే, సార్ 1/4/2014 తర్వాత అడ్వాన్స్ తీసుకున్నాను తర్వాత ఫర్ఫిట్ చేశాను అప్పుడు అదర్ సోర్సెస్. 1/4/2014 కంటే ముందు నేను అడ్వాన్స్ తీసుకున్నాను, ఫర్ఫిట్ చేసింది 1/4/2014 తర్వాత అప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. సార్ 1/4/2014 కంటే ముందే అడ్వాన్స్ తీసుకున్నాను, 1/4/2014 కంటే ముందే ఫర్ఫిట్ చేశాను అప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి మైనస్ చేయడం అనే ట్రీట్మెంట్ ఏదైతే చెప్పాడో అది మనం ఫాలో అవ్వాలంటండి. దట్ ఈస్ సెక్షన్ 51. సెక్షన్ 51. ఓకే రైట్. సో ఇక్కడ డేట్ ఏంటండి, 1/4/2014 అనేది ఇంపార్టెంట్ డేట్. ఓకే రైట్. సార్ ఇక్కడ ఒకసారి చూస్తే కనుక ఏమంటున్నాడండి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఫెయిర్ మార్కెట్ వాల్యూ, రిటర్న్ డౌన్ వాల్యూ అని చెప్పేసి చెప్తున్నాడు. 3 వాల్యూస్ చెప్తున్నాడు ఏంటి సార్. ఇక్కడ ఒకసారి చూస్తే కనుక
మనం అసెట్ ని పర్చేజ్ చేసామనుకోండి అక్కడ ఏం చేస్తామండి, అసెట్ ని పర్చేజ్ చేస్తే కనుక కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఉంటది. ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి మైనస్ చేసుకుంటాం. అదే మనం 1/4/2001 కంటే ముందు గనక మనం పర్చేజ్ చేసినట్లయితే అక్కడ మనకి 1/4/2001 నాడు ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకునే ఆప్షన్ అనేది ఉంది కాబట్టి, ఒకవేళ అలాగ 1/4/2001 కంటే ముందు నేను ఎక్వైర్ చేశాను, 1/4/2001 నాడు ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ నాకు పర్చేజ్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఆప్షన్ ఎక్సర్సైజ్ చేసి నేను ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకున్నాను అనుకోండి, అక్కడ ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూ నుంచి నేను ఇక్కడ ఈ ఫర్ఫిటెడ్ అడ్వాన్స్ అనేది సెక్షన్ 51 ప్రకారం ఫర్ఫిటెడ్ అడ్వాన్స్ అనేది మనం మైనస్ చేసుకుంటా ఉంటండి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే మనం కొన్న వాల్యూ నుంచి మైనస్ చేయడం. అదే 1/4/2001 నాడు కంటే ముందు గనక మనం పర్చేజ్ చేసినట్లయితే పర్చేజ్ ప్రైస్ కంటే 1/4/2001 నాడు ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటే మనకు ఆప్షన్ అనేది ఇచ్చారు కాబట్టి ఆ ఆప్షన్ ప్రకారం ఏం తీసుకోవచ్చు, 1/4/2001 నాడు ఉన్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ తీసుకోవచ్చు. ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూ నుంచి మనం ఏం చేస్తాం, సెక్షన్ 51 లో మన అడ్వాన్స్ ఫర్ఫిట్ చేసామో ఆ ఫర్ఫిట్ చేసిన అడ్వాన్స్ అనేది మనం మైనస్ చేసుకుంటాం. అలాగే మనకి డిప్రిసిబుల్ అసెట్ అనుకుంటే కనుక డిప్రిసిబుల్ అసెట్ కి క్యాలిక్యులేషన్ తర్వాత చెప్పుకుంటామండి. ఆ డిప్రిసిబుల్ అసెట్ అనుకుంటే కనుక డబ్ల్యూడివి వాల్యూ నుంచి మనం మైనస్ చేస్తాము. ఏది ఈ అడ్వాన్స్ ని ఫర్ఫిట్ చేస్తే కనుక ఫర్ఫిట్ చేసిన అడ్వాన్స్ అనేది. ఓకే, రైట్. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. ఎగ్జాంపుల్ చూసి కొంచెం డీటెయిల్ గా మనం మాట్లాడుకుందామండి. ఓకే, రైట్. ఏ అనేవాడు ఒక ప్రాపర్టీని పర్చేజ్ చేశాడంట. ఇప్పుడు ఒక 10/4/2005 నాడు పర్చేజ్ చేశాడంట. ఎంతకు కొన్నాడంటే 50 lakhs రూపీస్ కి కొన్నాడంటండి. ఓకే, రైట్. సో 50 lakhs కి కొంటే గనక 10/4/2005 నాడు కొన్నాడు కాబట్టి ఇది కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకుంటాం. దీన్ని మనం సేల్ చేద్దాం అని చెప్పేసి ఏం చేశాడంట, ఇక్కడ 10/10/2010 నాడు ఒకడికి అమ్ముతానని చెప్పేసి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాడు. వాడి దగ్గర నుంచి 5 lakhs అడ్వాన్స్ తీసుకున్నాడంటండి. 5 lakhs అడ్వాన్స్ తీసుకున్నాడంటండి. తీసుకున్న తర్వాత దిస్ ఇస్ నాట్ డస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ కింద రిగార్డ్ అవ్వలేదు కాబట్టి, అంటే రిజల్ట్ ట్రాన్స్ఫర్ అవ్వలేదండి. ఎందుకంటే ఇక్కడ ఆడు అనుకున్న టైంలో కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల అగ్రిమెంట్ మెటీరియలైజ్ అవ్వలేదు. సో దట్ మనం ఏం చేసామంటే అండి, అడ్వాన్స్ ని ఫర్ఫిట్ చేసామండి. 5 lakhs అడ్వాన్స్ ని ఫర్ఫిట్ చేసామంట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏం జరిగిందంటే కనుక ఇక్కడ 1/10/2019 నాడు మనం ఏం చేసామంటే ఈ అసెట్ ని సేల్ చేసామంట. రియల్ గా సేల్ అనేది జరిగిందంట. ఎంతకి సేల్ చేసాం, ఇక్కడ 75 lakhs కి సేల్ చేసామంట. 75 lakhs కి సేల్ చేసామంట. రైట్. ఇప్పుడు ఈ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎంత అవుతుందంటే 75 lakhs అవుతుంది. ప్లస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత అవుతుంది అని చెప్పేసానంటే, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకోవాలంటే కనుక నేను ఎంత కొన్నానండి, 50 lakhs కొన్నానండి. ఎంత కొన్నాను నేను, 50 lakhs కొన్నాను. ఇక్కడ 50 lakhs తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏమైంది, సెక్షన్ 51 అప్లికబిలిటీ చూడాలండి. సెక్షన్ 51 అప్లికబిలిటీ ఏంటంటే కనుక నేను కొన్నది ఎప్పుడండి, 10/4/2005 నాడు. కాబట్టి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ 50 lakhs తీసుకున్నాను. 10/10/2010 నాడు నేను ఎంత ఫర్ఫిట్ చేశానంటే అడ్వాన్స్ 5 lakhs అడ్వాన్స్ ఫర్ఫిట్ చేశాను కాబట్టి ఇది 1/4/2014 కంటే ముందు కాబట్టి దీన్ని ఏం చేస్తాం, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి మైనస్ చేస్తాం. సెక్షన్ 51 లో ఉన్న ఫర్ఫీచర్ ప్రొవిజన్ తీసి 5 lakhs మైనస్ చేశానండి. మైనస్ చేస్తే ఇంకెంత ఉందండి, 45 lakhs. సో ఈ 45 lakhs లోంచి 75 lakhs నుంచి 45 lakhs ఇస్తే మనకి 30 lakhs అనేది ఏదైతే ఉంటుందో అది మనకి ఏమవుతుందంటే అండి, గెయిన్ అవుతుందంటండి. క్యాపిటల్ గెయిన్ అవుతుందంట. ఇక్కడ ఇంకా ఒక పాయింట్ వదిలేసానండి, ఇది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కాబట్టి ఇది ఇండెక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. ఇండెక్సేషన్ గురించి తర్వాత మాట్లాడుకున్న తర్వాత ఇండెక్సేషన్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే, రైట్. ఇది మనం మైనస్ చేయడాన్ని దేని నుంచి మైనస్ చేయడం అంటారండి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి మైనస్ చేయడం. నెక్స్ట్ సెకండ్ కేస్ ఫెయిర్ మార్కెట్ వాల్యూ నుంచి మైనస్ చేయడం అనే దానికి ఎగ్జాంపుల్ అనేది మనం మాట్లాడుకుందాం అండి. ఇక్కడ నేను 10/4/1995 లో ఒక అసెట్ కొన్నానండి. ఎంత కొన్నానంటే 5 lakhs కి అసెట్ కొన్నానంట. ఓకే, రైట్. ఇక్కడ 1/4/2001 కంటే ముందుగా నేను ప్రాపర్టీ కొన్నట్లయితే ఆ రోజున నేను పర్చేజ్ ప్రైస్ గానీ లేకపోతే 1/4/2001 నాడున్న ఫెయిర్ మార్కెట్ వాల్యూ గానీ నేను అడాప్ట్ చేసుకోవచ్చు.
ఇక్కడ 1,4,2001 నాడు ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 15 lakhs అండి. 15 lakhs ఉందంట. ఈ రెండిట్లో ఏది ఎక్కువైతే దాన్ని నేను అడాప్ట్ చేసుకోవచ్చు కాబట్టి నేను 1,4,2000 నాడు 1 నాడు ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూని నేను కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కింద తీసుకుంటున్నానంట. ఓకే, ఆప్షన్ ఇచ్చాడు కదండి. నిజంగా ఇది పర్చేజ్ ప్రైస్. ఇప్పుడు 1,4,2001 కంటే నువ్వు కనుక ముందు పర్చేజ్ చేసినట్లయితే అక్కడ 10,4,1995 నాడు పర్చేజ్ చేశాను కాబట్టి ఆ రోజున్న పర్చేజ్ ప్రైస్ 5 lakhs. అది కానీ ఫేర్ మార్కెట్ వాల్యూ కానీ రెండిట్లో ఏదైతే ఎక్కువ ఉంటుందో అది నేను అడాప్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఇలా కొన్న అసెట్ ని నేను ఎప్పుడు అమ్మానంట ఇక్కడ 1/5/2019 నాడు నేను సేల్ చేశానంట. ఎంతకి సేల్ చేశానంటే కనుక 25 lakhs కి సేల్ చేశానంట. 25 lakhs కి సేల్ చేశానంట. దీనికంటే ముందు ఒక ట్రాన్సాక్షన్ జరిగిందండి. ఏంటంటే కనుక 13/4/2007 నాడు ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ నేను ఎంటర్ అయ్యానంట. కానీ అది డస్ నాట్ రిజల్ట్ ఇన్ ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ అవ్వలేదంట. ఎందుకు అని చెప్పేసానంటే అక్కడ టర్మ్స్ మెటీరియలైజ్ అవ్వకపోవడం వల్ల లేకపోతే సంథింగ్ అక్కడ వాడు కండిషన్స్ ఫుల్ఫిల్ చేయకపోవడం వల్ల వాడు 2 lakhs అడ్వాన్స్ ఇచ్చాడంట. ఆ అడ్వాన్స్ నేను ఏం చేస్తానంట ఫర్ఫిట్ చేస్తానంట. ఏం చేస్తానండి ఫర్ఫిట్ చేస్తానంట. సో అలా కనుక ఫర్ఫిట్ చేసినట్లయితే ఇది సేల్ వాల్యూ 25 lakhs. ఇప్పుడు దీంట్లోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నేను మైనస్ చేయాలి. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత మైనస్ చేయాలండి? ఎంత అంటే ఇక్కడ 10/4/1995 నాడు మనం కొన్నదంత 5 లక్షలు కొన్నాం. కానీ 1/4/2000 నాడు 1 నాడు ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూ ఎంత 15 lakhs. అప్పుడు నాకు ఆప్షన్ అనేది ఉంది కాబట్టి నేను ఎంత తీసుకొచ్చానంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని 15 lakhs కింద తీసుకొచ్చాంట. ఈ 15 lakhs లోంచి నేను ఏం చేస్తానండి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటే ఏమొచ్చింది ఇక్కడ ఫేర్ మార్కెట్ వాల్యూ వచ్చిందండి. దీని నుంచి నేను ఏం చేస్తాను సెక్షన్ 51 లో చెప్పిన అడ్వాన్స్ ఫర్ ఫ్యూచర్ 2 lakhs ని మనం మైనస్ చేస్తాం. ఎందుకంటే 1/4/2014 కంటే ముందు కనుక మనం అడ్వాన్స్ ని ఫర్ఫిట్ చేస్తే దాన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి మైనస్ చేయాలి. ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కానీ అక్కడ మనం ఏం తీసుకుంటారు ఫేర్ మార్కెట్ వాల్యూ ఉంటే ఫేర్ మార్కెట్ వాల్యూ నుంచి కానీ మనం మైనస్ చేసుకోవాలని చెప్పేసి అని చెప్పారండి. నెక్స్ట్ సో ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి మైనస్ చేసుకోవాలన్నారు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ లేకపోతే ఫేర్ మార్కెట్ వాల్యూ లేకపోతే రిటర్న్ డౌన్ వాల్యూ. అదే అసెట్ డిప్రిషియబుల్ అసెట్ అయిందంటే కనుక అక్కడ మనం ఏం చేస్తామంటే ఆ డిప్రిషియబుల్ అసెట్ ని మనం మైనస్ చేసుకోవచ్చు అంట. ఆ డిప్రిషియబుల్ అసెట్ ని మనం మైనస్ చేయొచ్చు. డిప్రిషియబుల్ అసెట్ లో డబ్ల్యూడివి వాల్యూ నుంచి మనం మైనస్ చేసుకోవచ్చు అంట. అంటే ఒక డిప్రిషియబుల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడం కోసం మనం అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయ్యాం. బట్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ అవ్వలేదు అనుకుంటే కనుక ఆ అడ్వాన్స్ ఏదైతే ఉందో అడ్వాన్స్ ని ఫర్ఫిట్ చేసామో ఆ అడ్వాన్స్ ని ఫర్ఫిట్ చేసిన దాన్ని ఏం చేయొచ్చు అంటే ఈ డబ్ల్యూడివి వాల్యూ అనేది మనకి ఏదైతే ఉంటుందో డిప్రిషియబుల్ అసెట్ లో కాస్ట్ అంటే ఏముంటుందంట డబ్ల్యూడివి వాల్యూ ఉంటుందంట. ఆ కాస్ట్ నుంచి అడ్వాన్స్ ఫర్ ఫ్యూచర్ ని మనం మైనస్ చేసుకోవచ్చు అంట. అది కూడా ఎప్పుడండి ఆ అడ్వాన్స్ ఫర్ ఫ్యూచర్ అనేది ఎప్పుడు జరిగి ఉండాలి 1/4/2014 కంటే ముందు కనుక ఈ అడ్వాన్స్ ని ఫర్ ఫ్యూచర్ అనేది జరిగి ఉంటే అప్పుడు మాత్రమే మనం ఈ డబ్ల్యూడివి వాల్యూ నుంచి మనం మైనస్ చేసుకోవచ్చు అంట. అమ్మ డిప్రిషియబుల్ అసెట్ కి సెపరేట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ చెప్పుకున్నప్పుడు మనం దీని గురించి ఇంకా ఫర్దర్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దామండి. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ తర్వాత మనకి ఏమున్నదంటే కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. దాన్ని నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దామండి. ఓకే, సో ఒక పాయింట్ ఏంటంటే 1/4/2014 కంటే ముందు కనుక మనం ఫర్ఫిట్ చేయడం అండి. అమ్మ అడ్వాన్స్ తీసుకున్నది ముందు తీసుకోవచ్చు కానీ ఫర్ఫిచర్ అనేది తర్వాత చేయొచ్చు. ఒకవేళ ఆఫ్టర్ దీని తర్వాత బిఫోర్ ఫర్ఫిచర్ చేస్తే కనుక దీన్ని కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ నుంచి కానీ ఫేర్ మార్కెట్ వాల్యూ నుంచి కానీ అంటే కాస్ట్ కింద ఏదైతే తీసుకుంటామో అది డబ్ల్యూడివి నుంచి కానీ మనం మైనస్ చేసేస్తాము. అలా కాకుండా ఆఫ్టర్ 1/4/2014 కనుక మనం ఫర్ఫిట్ చేస్తే కనుక అమ్మ ఫర్ఫిట్ చేయడము అడ్వాన్స్ తీసుకోవడం కాదు. ఈ ఫర్ఫిట్ చేస్తే కనుక అప్పుడు మనం ఏం చేయాలంటే అండి ఇక్కడ అదర్ సోర్సెస్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లో మనం ట్యాక్స్ చేయాలని చెప్పేసి చెప్పారండి. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్. సో మనం ఫార్మాట్ లో ఎక్కడ ఉన్నామంటే కనుక ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ చూసాము, తర్వాత లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ చూసాము, తర్వాత లెస్ తీస్తే నెట్ కన్సిడరేషన్ లెస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ చూసామండి. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూడాలి. ఆ తర్వాత ఇండెక్సేషన్ అనేది చూడాలి. చూస్తే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. దాంట్లోంచి లెస్ ఎగ్జంప్షన్స్ ఇంకా చూడాలి.
ఈ ఎగ్జామ్షన్స్ చూసేస్తే మనకి టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, అంటే ఇంకా కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూడాలి, ఇండెక్సేషన్ చూడాలి, ఎగ్జామ్షన్స్ చూడాలి. ఈ 3 పార్ట్స్ చూస్తే కనుక మనకి టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుంది. అంటే సెక్షన్ 48 లో చెప్పిన నాన్ డిప్రెసిబుల్ అసెట్ యొక్క క్యాలిక్యులేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా మనకి ఏమున్నాయి అని చెప్పేసానంటే కనుక డిప్రెసిబుల్ అసెట్ క్యాలిక్యులేషన్, సమ్ అదర్ స్పెషల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేవి మనకు ఉన్నాయంట. వాటి గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాము తర్వాత. ఓకే, అక్కడితో మనకి క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడతో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా చెప్పిన తర్వాత మీరు అడుగుతారు కదమ్మా. సో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ సో ఫార్ చెప్పింది ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఒకసారి మళ్ళీ చూడండి, ఇవాళ చదవండి. చదివి రేపు కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కూడా చెప్పిన తర్వాత మీకు డౌట్స్ కి టైం ఇస్తాను, అప్పుడు డౌట్స్ అనేది అడుగుదురు కానీ. రైట్, సో ఇప్పుడు సెషన్ క్లోజ్ చేస్తున్నానమ్మా. మధ్యాహ్నం 2 to 3 క్లాస్ అనేది అనౌన్స్ చేసి ఉంటారు. ఆ 2 to 3 క్లాస్ అనేది జరుగుతుంది. డైరెక్ట్ యాక్సెస్